వచ్చుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి సంపేస్తున్నాయి ఫీలింగ్స్ అది చెప్పాలంటే కిసిక్ ఐటమ్ సాంగ్ ఏమో కానీ కిసిక్ కాదు. ఈ ఫీలింగ్స్ సాంగే ఐటమ్ సాంగ్ థియేటర్లో. సంగీత సాహిత్య స్వర సంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. పుష్ప 2 నుంచి ఫీలింగ్స్ అనేటువంటి సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ పాటను రాసింది చంద్రబోస్. కొత్త పిచ్చోడు పొద్దురెడనో సామెత ఉంది. అలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎప్పుడు పడగదిలోకి వెళ్ళిపోదామా, తలుపులే చేసుకుని ఆ పని చేసుకుందామా అనేటువంటి ఆయావే ఉంటుంది. ఎందుకంటే ఆ వయసు ఆ పరిస్థితి అలాంటిది కాబట్టి. అయినా ఏముందిలే, మహాత్మా గాంధీ అంతటి వాడే తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. ఏమని, నాకు తల్లిదండ్రుల సపర్యలు చేస్తూ వాళ్ళు నిద్రపోయాక నేను పడగదిలోకి వెళ్ళడం అలవాటు. అలాంటిది నాకు పెళ్ళైన తర్వాత నా తల్లిదండ్రుల సేవ చేస్తున్నా కూడా నా దృష్టి అంతా పడగదిలోకి ఎప్పుడు వెళ్ళాలనే ఆతృతతోనే ఉండేవాడిని అని చెప్పి ఆయనే రాసుకున్నాడు స్వీయ చరిత్రలో. మహాత్మా గాంధీతో పోల్చుకుంటే ఈ పుష్ప ఎంత, శ్రీవల్లి ఎంత. వయసులో ఉన్నటువంటి ఏ జంట అయినా సరే అదే ధ్యాసతో ఉంటారు. అదే ఈ పాట యొక్క సారాంశం. మొత్తం అంతా కూడా ఫీలింగ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఈ పాటలో ఎక్స్ప్రెస్ చేశారు. 6:00కోసారి 7:00కోసారి పావు తక్కువ 10:00కోసారి పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి, ఏమి తోచక కూసుంటే ఓసారి, ఏలు నొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి, ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి సంపేస్తున్నాయి ఫీలింగ్స్ అని అమ్మాయి చెప్తుందండి. 6:00కి 7:00కి పావు తక్కువ 10:00కి ఏ టైం లేదనమాట. కూర్చుంటే, పడుకుంటే, నుంచుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అలాగే తను ఏలు నొక్కుతుంటే, కాలు తొక్కుతుంటే, పక్కనుంటే ప్రతి క్షణం కూడా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అతను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఆ పడగదిలోకి అన్నట్టు ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి అని చెప్పి అమ్మాయి చెప్తుంది అనమాట. దానికి అతను ఏమంటున్నాడు తెలుసా, సై అన్నా మూడు వచ్చేస్తుంది, పో అన్నా మూడు వచ్చేస్తుంది, చాటమటుగా సై అన్నా కూడా మనోడికి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. పూలు ఎడితే ఫీలింగ్స్ వస్తున్నాయి, నగలు పెడితే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి, సాదా సీదా చీర కట్టినా కూడా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అంట మనోడికి. అదే ఏదంటారు చూసారా, బాగా కామంతో నిండిపోతే కర్రకి చీర చుట్టినా కూడా దాని మీద పడిపోతారు అనేటువంటి మాట ఊరికే రాలేదు. ఇలాంటి ఫీలింగ్స్తో కొట్టుకుపోయేటువంటి జనాలను బట్టి అలాంటి సామెతలు, అలాంటి మాటలు వస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఒళ్ళిరుచుకుంటే, ఇల్లు జిమ్ముతుంటే తనకి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. తనని చూస్తే కసిగా కామంతో రగిలిపోతున్నారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన తీరు మాత్రం యూనివర్సల్ థింగ్. అది ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అయితే మాత్రం ఒక రేంజ్ అనమాట. బేభత్సంగా ఉంది పాట అయితే మాత్రం. పల్లెల్లోనే మొత్తం చూపించేసరి. మొదటి చరణం గురించి చెప్పుకుందాం. మొదటి చరణంలో ఏం చెప్తుందంటే హీరో, నువ్వు రోటి పచ్చడి నూరుతున్నప్పుడు, పైటతో నువ్వు చెమట తుడుచుకుంటున్నప్పుడు నాకు మూడు వచ్చేస్తుంది అన్నట్టుగా చెప్తుంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా, దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు, నీ ఒంటి వాసన గుర్తొచ్చినప్పుడు నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు పుష్ప ఏమంటున్నాడంటే, నువ్వు 2 చేతులు ఎత్తి జడ ముడేసుకుంటున్నప్పుడు, దిండు కత్తుకుని పడుకున్నప్పుడు, అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు కూడా నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడు పుష్ప. ఇది మొదటి చరణం గురించి. రెండో చరణంలో ఏం చెప్తున్నారంటే, నువ్వు తువ్వాలతో నా తల తుడిచేటప్పుడు నాకు ఫీలింగ్స్ వస్తాయి అన్నట్టుగా అతను చెప్తుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే, నడుమ నువ్వు నా నడుమును తడిమినప్పుడు కూడా నాకు ఫీలింగ్స్ వస్తాయని. ఆ అమ్మాయి తన తల తుడుస్తుంటే ఇతను ఖాళీగా కూర్చోకుండా తన నడుముని గిలుతూ ఉంటాడనమాట. అది సరసం. మరి భార్యాభర్తల మధ్య ఆ మాత్రం సరసాలు లేకపోతే అసలు సంసారం సాఫీగా సాగదు. అలాంటి మధురమైన అనుభూతులు ఉంటేనే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మానసిక బంధం కూడా 100 గట్టి పడుతుంది. అందుకే ఇలాంటి చిన్ని చిలిపి చేష్టలు, సరదాలన్నీ కూడా భార్యాభర్తల మధ్య ఉండాలి. అలాగే నువ్వు అన్నం కలిపి ఈ నోట్లో ముద్ద పెడుతున్నప్పుడు కూడా నాకు ఫీలింగ్స్ వస్తాయని అతను చెప్తుంటే, ఆ ఎంగిలి మూతితో నువ్వు నాకు ముద్దు పెట్టినప్పుడు కూడా నాకు ఫీలింగ్స్ వస్తాయని ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. సీరసెంగులు నువ్వు సవరించినప్పుడు నాకు ఫీలింగ్స్ వస్తాయని అతను చెప్తుంటే, సాయం చేస్తూ నువ్వు చేసినప్పుడు నాకు ఫీలింగ్స్ వస్తాయని ఆ అమ్మాయి చెప్తుంది. అప్పుడు దానికి అబ్బాయి ఏమన్నాడంటే, సొంత మొగుడు దగ్గర కూడా నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు నాకైతే ఫీలింగ్స్ బాగా వచ్చేసి ఆ ఫీలింగ్స్ నన్ను చంపేస్తున్నాయి అని చెప్పి అన్నట్టుగా చెప్పడం అయితే సూపర్ అనమాట. టోటల్గా ఏదైనా ఏంటంటే, భార్యాభర్తలు తాళిబొట్టుతో ఒకటైతే వారి మధ్య శారీరక సంబంధం వారి బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. యూనివర్సల్ ట్రూత్ అనమాట ఇది. పెళ్ళైన ప్రతి జంట, ప్రేమలో ఉన్నటువంటి ప్రతి జంట అనుభవించేటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మనకి ఈ పాట రూపంలో అందించాడు చంద్రబోస్. ఆ పాటలో సాహిత్యం అదిరిపోయింది. ఇంకా సంగీతం విషయానికి వస్తే, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఏ మ్యూజిక్ అసలు, ఏ బ్రాండ్ తాకి కొట్టావన్నా అనేటువంటి డైలాగ్తో మీమ్స్ చాలా వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్లో మ్యూజిక్ కొట్టాడంటే, పడగదిలో వాళ్ళు ఏ రేంజ్లో రెచ్చిపోతారో అదే రేంజ్లో స్టెప్స్ రూపంలో మనకి చూపించేలాగా
ఆ స్టెప్స్కి తగినట్టుగా బీట్ అయితే మాత్రం ఎరగదీసేసాడు అనమాట. చాలా చాలా బాగుంది, మామూలుగా కాదనమాట. మరీ ముఖ్యంగా మలయాళీ లిరిక్స్తో పాట స్టార్ట్ చేయడం అయితే అదిరిపోయింది అనమాట. మల్లిగమాల తీయంబుಗಳು కಣ್మణి తుంబుಗಳು అంబిలి పూనిల నంబుಗಳು పుంజిరి తుంబిಗಳು ముళ్ళ మలర్మణి చెండుಗಳು నిన్మని చెండుಗಳು తెందరిదెందున్న వండుಗಳು పుంగిన తుండుಗಳು. ఈ మలయాళీ లిరిక్సే అన్ని భాషల్లో ఉన్నటువంటి సాంగ్స్లో ఓపెనింగ్ వోకల్స్గా వచ్చాయి. సూపర్ ఉందనమాట. పడగదిలో వాళ్ళు ఏ రేంజ్లో రెచ్చిపోతారో అనేది ఎఫెక్టివ్గా చెప్పడం కోసం దేవిశ్రీ ప్రసాద్ యూజ్ చేసుకున్నటువంటి ట్యూన్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. ఇన్స్ట్రుమెంటైజేషన్ చాలా 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 బాగుంది. ఇక సింగర్స్ విషయానికి వస్తే మలయాళ వోకల్స్ సితారా కృష్ణ కుమార్ పాడింది చాలా 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 బాగుంది. అన్ని భాషల్లోనూ కూడా తన వోకల్స్ అలాగే ఉంచేశారు. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఈ పాటను పాడింది లక్ష్మీదాస అండ్ శంకర్ బాబు. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో బాగా ఫేమస్ అయినటువంటి వీళ్ళతో ఈ పాట పాడించడం దేవిశ్రీ ప్రసాద్కి మంచిగా అభినందనలు ఇవ్వాలన్నమాట. ఏ పాట ఎవరు పాడితే బాగుంటుందో వాళ్ళతో పాడించడం అనేది ఆ మ్యూజిక్ డైరెక్టర్ యొక్క గ్రేట్ సెన్స్కి నిదర్శనం అనమాట. ఆ విషయంలో ఈ పాట 100% వీళ్ళిద్దరు వాయిస్లో చాలా 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 బాగుంది. ఇక దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఈ పాటని కంపోజ్ చేసింది శేఖర్ మాస్టర్. ఏం కంపోజిషన్ చేశాడు, అసలు మామూలుగా కాదు. పడగదిలో వాళ్ళు ఎంత బీభత్సంగా రెచ్చిపోతారో ఆ బీభత్స్ అని ఎఫెక్టివ్గా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే దానికి విజువల్ వండర్గా శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేశాడు. బీభత్సం అనమాట, అసలు మామూలుగా కాదు. పాట ఎలా ఉందంటే రొమాంటిక్ సాంగ్ ఎక్కువ, ఐటమ్ సాంగ్ తక్కువ అన్నట్టుగా ఉంది. రష్మిక పాప అయితే హీరోయిన్ లాగా అనిపించలా, ఒక ఐటమ్ పాప లాగా అనిపించింది. మామూలుగా కాదనమాట. నాకైతే జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత వీళ్ళ సాంగ్స్ ఒకసారి 90s 80sలో ఉన్నటువంటి ఆ పాటలు చూసుకుంటే ఆ పాటలో వాళ్ళు ఏ స్టెప్పులు వేశారో ఆ స్టెప్పులన్నీ కూడా ఇక్కడ రష్మికతో వేయించాడు శేఖర్ మాస్టర్. మామూలుగా చూపించలేదు. రష్మిక నాకు తెలిసి ఇప్పటివరకు తను చేసినటువంటి సినిమాల్లో ఏ పాటకి ఇంత బీభత్సంగా ఇంత ఎక్స్పోజింగ్గా డ్యాన్స్ చేసి ఉండదని నా ఫీలింగ్. ఇక అల్లు అర్జున్ గురించి అయితే మామూలుగా చెప్పవసరం లేదు. ఆ లుంగీతో వేసిన స్టెప్ అయితే చాలా చాలా బాగుందనమాట. వింటేజ్ బన్నీని అందరూ చూస్తారు. బీభత్సంగా ఉన్నాయి స్టెప్పులు అయితే మాత్రం ఒక రేంజ్లో కాదనమాట. నాటు స్టెప్పులన్నీ కూడా పచ్చి పచ్చిగా ఏం చేశాడు రష్మిక చేత అండ్ అల్లు అర్జున్ చేత. కసి కసి ఎక్స్ప్రెషన్స్ కూడా అదిరిపోయినాయి అనమాట. టోటల్గా థియేటర్లో అయితే మాత్రం రేపు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పిన మాటలు కరెక్ట్ కాదు అనుకుంటే కనుక ఒక్కసారి వీడియో సాంగ్ చూడండి. వాళ్ళు వేసిన స్టెప్పులు, వాళ్ళు చూపించినటువంటి హావభావాలు ఒక రేంజ్లో ఉంది, మామూలుగా కాదనమాట. అది చెప్పాలంటే కిసిక్ ఐటమ్ సాంగ్ ఏమో కానీ కిసిక్ కాదు, ఈ ఫీలింగ్స్ సాంగే ఐటమ్ సాంగ్ థియేటర్లో. అలా అనిపించింది, అలా ఉంది సాంగ్. టోటల్గా సాంగ్ అయితే మాత్రం సంగీతపరంగా, సాహిత్యపరంగా, స్వరపరంగా, దృశ్యపరంగా, మరీ ముఖ్యంగా కొరియోగ్రఫీ పరంగా ఒక రేంజ్లో ఉంది. ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.